నకిలీ నోట్లు నల్లధనం కట్టడికి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2 రోజుల పాటు ఏటీఎం కేంద్రాల బంద్ దృష్ట్యా హుటాహుటిన ప్రజలు ఏటీఎం కేంద్రాలకు చేరుకుని నగదును జమ చేసుకున్నారు. మరికొందరు 100 రూపాయల నోట్లు డ్రా చేసేందుకు వరుస కట్టారు. 1000, 500 నోట్లు రద్దు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే రాష్ట్రంలోని ఏటీఎంల వద్ద ఒక్కసారిగా జనాల తాకిడి పెరిగింది. 2 రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవని వెల్లడించడంతో అర్ధరాత్రి వరకు లావాదేవీల కోసం ప్రజలు పడిగాపులు పడ్డారు. ప్రజలు 100 నోట్లు తీసుకునేందుకు పరుగులు తీశారు. బారులు తీరిన ప్రజలు అవసరాల నిమిత్తం నగదు తీసుకునేందుకు ప్రయత్నించారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే 2 రోజుల పాటు సమస్యలు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే అబ్జల్యూట్లీ సపోర్ట్ చేస్తున్నానండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. కొంచెం ఇబ్బంది కావచ్చు కామన్ పబ్లిక్, కానీ మెయిన్ పొలిటీషియన్స్ లేకపోతే ఎవరైతే బ్లాక్ మనీ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు చాలా బుక్ అవుతారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ డిసిషన్. కామన్ మ్యాన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మన ఐడి కార్డు ఏమైనా ప్రూఫ్ ఉంటే బ్యాంకులలో, పోస్ట్ ఆఫీసులలో ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు కామన్ మ్యాన్కు. ఇట్స్ ఎ గుడ్ కాజ్ యాక్చువల్లీ. కామన్ మ్యాన్కి అంటే ఇప్పుడు ఇది అందరికీ ఉపయోగపడేది కదా. ఇప్పుడు ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఎవరికైనా కానీ హ్యాపీయే. సో మోర్ ఓవర్ ఎవరైనా కరప్షన్ పీపుల్స్ ఉంటే తప్ప. It's a good decision for common man. Little bit disturbance will be there. Otherwise, it's a good decision to control the black money. It's a rush for all of us that people are waiting in a queue for deposit money so that the money value doesn't vanish for us. కామన్ మ్యాన్కే ప్రాబ్లం అండి. పెద్దోళ్ళకి అందరికి ఇంటర్నల్గా తెలిసిపోయిందండి. వాళ్ళందరికీ జాగ్రత్త పడ్డారు. కామన్ ఒక 2000, 3000 ఇంటికి గ్రాసరీ ఖర్చుల కోసం ఉంచుకుంటారు కదండి. అటువంటి డబ్బులు కూడా డిపాజిట్ చేస్తున్నారు ఇప్పుడు. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ఏటీఎంలు జనాలతో కిక్కిరిసిపోయాయి. 100 నోట్లకు ప్రయత్నించిన ఖాతాదారులు 400 మాత్రమే తీయడం ప్రారంభించారు. దీనివల్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. త్వరగా ఏటీఎంలు నిండుకున్నాయి. 100 రూపాయల నోట్లు అయిపోవడంతో జనం నిరాశతో వెనుదిరిగారు. చాలా మంది తమ వద్ద ఉన్న 500, 1000 నోట్లు జమ చేసేందుకు ఎగబడ్డారు. ఇట్లా సడన్గా తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. కొంత ఈ ఇచ్చిన ఎమర్జెన్సీ టైంని ఇంకొంచెం గడువు పెంచాలని కోరుతున్నాము. నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానండి. ప్రస్తుతానికి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ తర్వాత మాత్రం మంచి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ముందుగానే ప్రధానమంత్రి అనౌన్స్ చేసిండు అనుకోండి, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ బినామీల పేరు మీద డిపాజిట్ చేస్తారు. అప్పుడు ప్రభుత్వం అనుకున్నది సాధించలేదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అనేవి ఇట్లా సడన్గా తీసుకోవాలి. కానీ ఈ 2 రోజులు మాత్రం ప్రజలు కొంత ఇబ్బందులకు, అసౌకర్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ నియర్ బై పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకులలో కావచ్చు, ఈ 500, 1000 నోట్స్ ఇవ్వగానే 100 నోట్స్ ఇచ్చి కొంచెం ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. మోడీ తీసుకున్న మాత్రం నిర్ణయం చాలా మంచిది. ప్రజలు మాత్రం ఆందోళన పడవలసిన అవసరం లేదు. కోట్లు గని బ్యాగులలో ఉన్న క్యాష్ అంతా బయటకు వస్తుంది. ఈ మన బ్లాక్ మనీ అనేది ఈ లక్షల కోట్ల ఉన్న వాళ్ళందరూ రేపు ఏం చేయాలనేది వాళ్ళకు అయోమయ పరిస్థితి. ఇది ఈ సడన్గా తీసుకున్న నిర్ణయాన్ని నేను హర్షిస్తున్నా. మోడీ గారికి నాకు థ్యాంక్స్. 2 రోజుల పాటు ఏటీఎంలు, 1 రోజు బ్యాంకులు పనిచేయవన్న ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి దాటే వరకు ఏటీఎం కేంద్రాలు కిటకిటలాడాయి. మోడీ గారు చాలా బాగా చేశారు. ఏంటంటే 500 నోట్ 1000 రూపీస్ తీసారంటే చాలా మంచిది. దీనివల్ల బ్లాక్ మనీ కూడా చాలా తగ్గుతుంది. బిఫోర్ ఇంటిమేషన్ 1 మంత్ లేకపోతే 2 మంత్స్ ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నటివి బ్యాంకులో ఇవ్వడమా, ట్రాన్స్లేషన్ చేసుకోవడమా ఏదో జరగాలి. కానీ 100 నోట్స్ చెల్తాయి, 500 నోట్స్, 1000 నోట్స్ చెల్లవు అనేది ఎట్ అ టైం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్యమైన ప్రజలకి ఈరోజు 500 నోట్స్ విత్ ఇన్ ఏటీఎం పోయిందంటే 500 నోట్స్ కంపల్సరీ డ్రా చేస్తాడు. లేదంటే 1000 రూపీస్ ఉంటే 1000 రూపీస్ వస్తాయి. కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలి?